బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని ఫైర్ అయ్యారు. సినిమాలో తాగితే తప్పు కాదు, రాజకీయాల్లో మాట్లాడితే తప్ప అని ఆయన మండిపడ్డారు. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ కళ్యాణ్ పట్టుకోలేదా, బాలకృష్ణ ఏక్ పెగ్లా అంటే తప్పు కాదా అని ప్రశ్నించారు. అదే తాము ప్రజల ఆరోగ్యం గురించి ఇప్పపువ్వు ప్రస్తావన తీసుకొస్తే ట్రోల్ చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరిని తప్పుపడడం లేదని, ఎమ్మెల్యే సారా తాగద్దని, మహిళకు భర్తలతో ఒట్లు వేయించుకోవాలని సూచించారు. ఇకపై సినిమా యాక్టర్లందరూ 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే సంచలన డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమా రిలీజ్కు కండిషన్ పెట్టాలని వ్యాఖ్యానించారు. అత్యధిక డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినిమా ఇండస్ట్రీలోనేనని, ఈ విషయం తాను చెప్పడం లేదని జనాలే అనుకుంటున్నారని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకు ఫ్యాన్ బేస్ ఉంటుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 6 జేబుల పాయింట్ వేసుకుంటే ఫ్యాన్స్ కూడా అదే వేస్తారని, చిరంజీవి స్టెప్ వేస్తే ఫ్యాన్స్ కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేస్తారని ఆయన అన్నారు. నాయకులు చెప్పేదానికంటే యాక్టర్లు చెప్తే జనాల్లో త్వరగా వెళ్తుందని, అందుకే యాక్టర్లు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పానని వివరించారు. యాక్టర్లు డ్రగ్ టెస్ట్ తీసుకోలేదని తెలిస్తే ఫ్యాన్స్ కూడా ఆ మహమ్మారికి దూరంగా ఉంటారని ఆయన తెలిపారు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము జస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే,
15th డేట్ మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు.